శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. ఎలా ఉన్నారండి? నా వీడియోలు చూస్తున్నారా? చాలా సంతోషం అండి. ఈ ఛానల్ ఆదరిస్తున్నారు, దాంతోపాటు నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఏముందండి పోయేది? మనం ఏదో పని చేస్తున్నాం, అది సక్సెస్ కావట్లేదు. ఎవరిదో ఒక సహాయాన్ని తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది కదా. ఇది కాదు, అది కాదు, నేను దైవాన్ని నమ్మాను, నేను వీరి మాటలు విన్నాను, ఆ జ్యోతిష్యుని కలిశాను, ఈ న్యూమరాలజిస్ట్ని కలిశాను, ఏది కాలేదు. ఎవరైతే నిష్ణాతులైన ఆస్ట్రాలజిస్ట్ కానీ న్యూమరాలజిస్ట్ కానీ వారు కలిస్తే సరి అయిన సూచనలు చేస్తారు, అది సరిగ్గా పనిచేస్తుంది. అది రంగుల బట్టలు వేసుకొని 4 మాలలు వేసుకున్నంత మాత్రాన అతనికి జ్ఞానం ఉన్నదని నేను అనుకోను. సరి అయిన న్యూమరాలజిస్ట్ సూచించిన సంఖ్యను కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఫలాలు వస్తాయి. ఎంతోమంది జాతకాలు, ఎంతోమంది న్యూమరాలజిస్ట్ల ఇచ్చిన ఫలితాలను చూశాను. ఎంతోమందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. 90% సక్సెస్ రేట్లో ఉన్నాను ఖచ్చితంగా. ఈరోజు న్యూమరాలజీ సిరీస్లో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే కలిసి వస్తుంది, ఎందుకు వాళ్ళు వెనుకగా ఉన్నారు, ఎందుకు కొంతమంది ముందుగా ఉన్నారు, ఆ అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ నెంబర్ 3 అనే సంఖ్య, డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ 3లో పుట్టినవారు, ఇది గురు సంఖ్య అండి, గురువుకు సంబంధించిన సంఖ్య. అలాగే 12 కూడా, 12, 1+2 ఇది కూడా గురు సంఖ్యనే. 21 అది కూడా గురు సంఖ్యనే. 30 అది కూడా గురు సంఖ్యనే. కాకపోతే 12కు అంటే 1+2 = 3. 1 ఈజ్ ద సూర్య సంఖ్య, 2 ఈజ్ ద చంద్ర సంఖ్య. ఇది ఒక డిఫరెంట్. 21 ఇది కూడా సేమ్, ఇది చంద్ర సంఖ్య, ఇది గురు సంఖ్య, అది సూర్య సంఖ్య. మొత్తానికి ఈ నెంబర్ 3 క్వాలిటీ వాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఆర్థికంగా బాగా బలపడతారా భవిష్యత్తులో, లేదా ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు? వీరిని కింగ్ మేకర్స్ అంటారండి. అంటే వీరు గొప్ప వాళ్ళని తయారు చేసుట్లో నిష్ణాతులు. వీరు కూడా గొప్పగానే ఉంటారు, కానీ వీరు తయారు చేసుట్లో బాగా ఉంటారు. ఎక్కువగా ఈ 3 నెంబర్లో ఉన్నవారు నేను గమనిస్తే మంచి ఉపన్యాసకులుగా, ఉపాధ్యాయులుగా, లెక్చరర్గా, కనీసం చదువు రాకున్నా పర్వాలేదు. కొంతమందిని గమనించాను, వారు పెద్దగా చదువుకోలేదు, కానీ వారి భాష, వారు ఏదైనా పరిష్కార మార్గాన్ని సూచించాలంటే, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ పరిష్కార మార్గాన్ని తేలికగా చూపెడతారు. కుటుంబంలో నెంబర్ 3 ఉన్నవాళ్ళు, ఎవరి కుటుంబంలోనైనా కానీ వారి మాటను అందరూ తూచా తప్పకుండా పాటిస్తారు. చిన్నపిల్లవాడైనా పర్వాలేదు, వారి మాట వింటారు. ఇది 3 యొక్క లక్షణం. ఎంతోమంది రైటర్స్ని చూశాను, నెంబర్ 3లో ఉన్నవారు అద్భుతంగా రాస్తారు. వారు చాలామంది రైటర్స్. ఈ 3 నెంబర్లో ఉన్నవారు జ్ఞానవంతులు, పౌరుష మాటలు మాట్లాడరు, చెడు మాటలు మాట్లాడరు, సక్రమంగా ఉంటారు, ఎవరితోనైనా సంస్కారవంతంగా ఉంటారు. ఈ 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు. ఇకపోతే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, అతని గురువు సోక్రటిస్, అతను కూడా ఆ నెంబర్లోనే చెప్పాడు. ఇంతెందుకండి, క్రమశిక్షణకు మారిపోయారు ఈ 3 నెంబర్. ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, పెద్ద పెద్ద ఉద్యోగ రంగంలో రాణించిన వారందరికీ కూడా 3 నెంబర్ల వారు ఎంతో సహకారం చేశారు. ఈ 3 నెంబర్లో ఉన్నవాళ్ళు వీళ్ళు కనుక కనక పుష్పరాగాన్ని ధరించడం చాలా మంచిది. ఈ 3 నెంబర్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి డెస్టినీ నెంబర్, అంటే డెస్టినీ అంటే విధిరాత నెంబర్, నీ తలరాత నెంబర్. అది పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ 3ంటిని కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటారు. ఈ 3 నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్లకు ఒక 25 సంవత్సరాల వరకు ఈ యొక్క నెంబర్ మీద పనిచేస్తూ ఉంటుంది. అటు తర్వాత జీవిత కాలం మొత్తం మీద డెస్టినీ నెంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది. వారి డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ ఆ మొత్తంగా కలుపుకుంటే 8 కానీ 7 కానీ 5 కానీ అయితే చాలా 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 ఇబ్బంది పాలవుతుంటారు. గురుగారు మీరు చెప్పినట్టు మాది 3 నెంబరే కానీ ఎందుకు అవుతలేదంటే దాని పద్ధతి ఏంటంటే డెస్టినీ నెంబర్ ఒకటి ఉంది. అది 8 శని సంఖ్య, 7 కేతు సంఖ్య, 5 బుధ సంఖ్య. నిజానికి 5 నెంబర్ లక్కీ నెంబర్, కానీ 3 నెంబర్కు ఆ ట్రాన్సిస్ట్ కాదు. చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ఈ 3 నెంబరులో ఉన్నవారి డెస్టినీ నెంబర్ కనుక 8 కానీ 7 కానీ అయితే వారు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలి. 4 కూడా వీరికి సరిగా పనిచేయదు.
నెంబర్ 4 డెస్టినీ నెంబర్ 4. మనకు ఎలాగూ ఆ భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డెస్టినీ నెంబర్ కూడా అతను ఇచ్చిందే. ఇక మనకి చేయగలిగింది ఏమిటి? కేవలం తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరులో ఆ పేరుని అలానే ఉంచి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణ రమేష్ అని ఉంది, RAMESH రమేష్. రమేష్ లానే ఉంటుంది, కాకపోతే RAA ఉండవచ్చు, RAEE ఉండవచ్చు, ఒక S మారవచ్చు, HH మారవచ్చు, అంతే. అందులో ఏమి తేడా లేదు. ఇది ఒక కోర్సు ప్రకారంగా రాసి మనం ఇచ్చిన కరెక్షన్ ఏదైతే ఉందో ఒక కోర్సు ప్రకారంగా రాసి ఆ కోర్సు పూర్తయ్యేలోపు మీరు అన్ని రకాలుగా విజయం సాధిస్తారండి. ఆ నెంబర్స్ యొక్క వైబ్రేషన్ అనేది చాలా ఉంది. ఇదేదో జరుగుతుందా జరగదా అని కాదు. వేదశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ఎంతో గొప్ప పేరుంది. అంతేందుకు కొన్ని తాంత్రిక విద్యలలో నెంబర్స్ పైన ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని నెంబర్స్ ఇప్పటి వరకు వాటిని గమనిస్తే చాలా అద్భుతం. నెంబర్ 5లో ఉన్నవాళ్ళు చాలా టాప్లో ఉంటారండి. నెంబర్ 1లో ఉన్నవారు పొలిటికల్లో ఉంటారు. నెంబర్ 2లో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం మంది సినిమా రంగంలో ఉన్నారు. నెంబర్ 3లో ఉన్నవాళ్ళు చాలామంది విద్యాధికులుగా ఉన్నారు. నెంబర్ 4లో ఉన్నవారు సినీ పరిశ్రమ మ్యూజిక్ రంగంలో అద్భుతంగా ఉన్నారు. నెంబర్ 5 బిజినెస్ రంగంలో టాప్ మోస్ట్లో ఉన్నారు. నెంబర్ 6 మంచి వ్యాపారాలు, సుఖవంతమైన జీవితాలు సినీ పరిశ్రమలో ఉన్నారు. నెంబర్ 7 భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఉన్నారు. విదేశాలకు వెళ్ళడం, విదేశాలకు రావడం చాలా ఈజీ వరకు. నెంబర్ 8 వాళ్ళు శ్రమజీవులండి, అతి కష్టపడతారు. కేసీఆర్ గారు నెంబర్ 8, వైఎస్ రాజశేఖర్ గారు నెంబర్ 8. మంచి పేరు ప్రఖ్యాతులు ప్రజలలో మంచి ఉంటుంది, కానీ చివరిలో చాలా కష్టపడుతుంటారు. నెంబర్ 9 వాళ్ళండి. నెంబర్ 9 వాళ్ళు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్కు పెట్టింది పేరు. రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఇంకేదైనా కానీ, రియల్ ఎస్టేట్ కానీ అద్భుతం. వీళ్ళందరినీ తరచి చూసిన తర్వాతనే, వందల వేల లక్షల జీవితాలను చూసిన తర్వాతనే చెప్తున్నారు, కానీ ఏదో సరదాకు చెప్పిన విషయం కాదు. నెంబర్స్ అనేటివి మన మీద ప్రభావం చూపెడతారన్నమాట 100% నిజమండి, అందులో ఏమీ తేడా లేదు. ఇకపోతే వీరికి కలిసి వచ్చే నెంబర్లు 6, 9, 15, 18, 24, 27 తేదీలు. ఏది ఏమైనప్పటికీ మీ డేట్ ఆఫ్ బర్త్కు మీ డెస్టినీ నెంబర్కు సరిగ్గా మ్యాచ్ అయ్యి మీ నేమ్ కనుక కరెక్ట్గా ఉంటే ఏ సమస్య లేదు. కానీ అలా లేకపోయేది ఉంటే మాత్రం మీరు ఎంత చేసినా మీకు కలిసి రాదు. ఖచ్చితంగా మీ పేరుని కనుక ఒక అక్షరాన్ని మార్చుకొని కానీ ఉంటే మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోగలరు. 100కు 100% చెప్తున్నానండి. మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాను. అద్భుతంగా భవిష్యత్తులో ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.